Mr. Kubera, turn your business dreams into reality. హాయ్ హలో వెల్కమ్ టు మిస్టర్ కుబేరా. నేను మీ కేబీ రెడ్డి, ఎంటర్ప్రెన్యూర్ అండ్ బిజినెస్ కోచ్. హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం కానీ మీరు మన వీడియో చూస్తూ ఉంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మనం బిజినెస్కి సంబంధించిన పూర్తి నాలెడ్జ్ ఇస్తూ ఉన్నాం. మన ముందు వీడియోస్ కూడా ఒకసారి అందరూ కూడా చూడండి. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది మనం ఎలాంటి కొలెక్టరల్ లేకుండా అలానే సబ్సిడీ వచ్చే మంచి గవర్నమెంట్ లోన్ స్కీమ్స్ ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పి అడగటం జరిగింది. ఈరోజు మనం PMEGP ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం గురించి పూర్తిగా తెలుసుకుందాం. అయితే 1980 నుంచి ఈ స్కీమ్ అమల్లో ఉంది. అంతకుముందు PMRY అలానే REGP అనే ఈ రెండు స్కీములు కలిపి ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ PMEGP అనే ఈ గవర్నమెంట్ స్కీమ్ ఏంటంటే ముఖ్యంగా ఇందులో సబ్సిడీ ఉంటుందండి. మ్యాక్సిమం మనం 50 లక్షల వరకు లోన్ పొందొచ్చు. మనం దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. గవర్నమెంట్ ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ ప్రాంతాల్లో ఉన్న జనాలు ఎంప్లాయ్మెంట్ లేకపోవడం వల్ల ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోకి వెళ్లకుండా వాళ్ళ విలేజ్లోనే ఏదన్నా ఒక పరిశ్రమ స్టార్ట్ చేసి వాళ్ళు స్టార్ట్ చేయడంతో పాటు కొంతమందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి ముఖ్యంగా ఈ స్కీమ్ని లాంచ్ చేసింది. కేవలం మనం రూరల్ ఏరియాలోనే కాకుండా పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా అంటే అర్బన్ ఏరియాస్లో కూడా ఈ స్కీమ్ని చేసుకోవచ్చు. అయితే ఇది వరకు ఈ స్కీమ్ మ్యాక్సిమం 25 లక్షలు మాత్రమే. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే మీకు 25 లక్షలు, అదే సర్వీస్ అయితే మీరు సర్వీస్ రిలేటెడ్ కంపెనీ కానీ పెట్టినట్టయితే 10 లక్షల వరకు మాత్రమే ఇచ్చేవాళ్ళు. అయితే ప్రజెంట్ ఈ స్కీమ్ యొక్క మ్యాక్సిమం క్యాప్ ఎంత అంటే మ్యాక్సిమం లిమిట్ 50 లక్షల రూపాయలండి. మీరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ మీరు స్టార్ట్ చేయాలనుకుంటే 50 లక్షల రూపాయలు మీకు లోన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అలానే మీరు సర్వీస్ రిలేటెడ్లో కానీ ఉంటే 20 ల్యాక్స్ అనేది లిమిట్గా ఉండటం జరుగుతుంది. ఈ స్కీమ్ అనేది పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండి. ఇందులో ప్రతి బడ్జెట్కి కూడా కొంత అమౌంట్ అనేది ఎలకేట్ చేయడం జరుగుతుంది. 2022 నుంచి 2026 వరకు 13,500 కోట్ల రూపాయలు కేవలం ఈ స్కీమ్ కిందే ఎక్కడన్నా ఉనివ్వండి ఇవ్వటం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం 4 లక్షల యూనిట్స్ పెట్టి దాదాపు 30 లక్షల మందికి టార్గెట్ చేసి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ఈ స్కీమ్ అనేది 2022 నుంచి 2026కి టార్గెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఇండస్ట్రీలో ఎవరెవరికి ఇది ఎలిజిబుల్ అనేది ఒకసారి తెలుసుకుందాం. PMEGP ఈ స్కీమ్లో మీకు సబ్సిడీ అనేది ఎలా ఉంటుందంటే మీరు కానీ జనరల్ కేటగిరీలో కానీ ఉంటే మీరు రూరల్ ఏరియా అయితే అర్బన్ ఏరియా అయితే రూరల్ ఏరియా అయితే మీకు 25% వరకు మీకు సబ్సిడీ ఉంటుందండి. అలానే మీరు అర్బన్ ఏరియాలో కానీ ఉంటే కేవలం 15% మాత్రమే మీకు సబ్సిడీ వస్తుంది. అలానే మీరు స్పెషల్ కేటగిరీలో కానీ ఉంటే స్పెషల్ కేటగిరీ అంటే ఇక్కడ SC, ST, OBC, మైనారిటీ మరియు ఉమెన్ ఈ కేటగిరీలో కానీ ఉంటే మీకు రూరల్ ఏరియాలో కానీ ఉంటే మీకు మ్యాక్సిమం 35% అనేది డిస్కౌంట్ ఉంటుంది. అలానే అర్బన్ ఏరియాలో అయితే మీకు 25% వరకు డిస్కౌంట్ అనేది ఉంటుంది. అలానే మీ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఎలా ఉండాలి? మీరు జనరల్ కేటగిరీలో కానీ ఉంటే 10% అనేది మీ కాంట్రిబ్యూషన్ ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 25 లక్షలు కానీ మీరు ప్రాజెక్టు వైపు వెళ్ళాలనుకుంటే 10% 2.5 ల్యాక్ అనేది మీ యొక్క కాంట్రిబ్యూషన్ ఉండాలి. అలానే మీరు జనరల్ కేటగిరీ కాకుండా స్పెషల్ కేటగిరీలో కానీ ఉంటే కేవలం 5% ఉంటే సరిపోతుంది. అంటే మీరు 25 లక్షలకి కేవలం 1,25,000 మాత్రం ఉంటే మీరు ఈ ప్లాన్కి ఎలిజిబుల్ అవుతారు. ఈ స్కీమ్కి ఎవరెవరు ఎలిజిబుల్ ఇప్పుడు తెలుసుకుందాం. 18 సంవత్సరాలు దాటిన ఏ భారతీయుడైనా ఈ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చండి. అలానే ముఖ్యంగా మీకు ఎడ్యుకేషన్ అనేది మినిమం 8వ తరగతి అనేది కంప్లీట్ అయి ఉండాలి. రెండోది మీకు SHG గ్రూప్స్ అలానే ఇన్స్టిట్యూషన్స్ రిజిస్టర్డ్ అండర్ 1860 యాక్ట్ ప్రకారం ఉన్న ప్రతి సొసైటీ కూడా అప్లై చేసుకోవచ్చు. మరియు ప్రొడక్షన్ కోఆపరేటివ్ సొసైటీస్ కూడా అప్లై చేసుకోవచ్చు. కొన్ని చారిటబుల్ ట్రస్ట్ కూడా వీటికి ఎలిజిబుల్ ఉంటాయి. ఈ స్కీమ్కి మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే నేను ఇక్కడ చూపించినట్టు మీరు PMEGP అనే ఆన్లైన్ అఫీషియల్ పోర్టల్లో మీరు ఫస్ట్ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీ బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫస్ట్ మీరు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో మీరు మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అలానే
ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ప్రాజెక్ట్ రిపోర్ట్లో పూర్తిగా మీరు ఏదైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో అది సర్వీస్ రిలేటెడా, మ్యానుఫ్యాక్చర్ రిలేటెడా, దానికి సంబంధించి మిషనరీకి ఎంత అవుతుంది, రా మెటీరియల్కి ఎంత అవుతుంది, అలానే బ్రేక్ ఈవెన్ అవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, అలానే ఫస్ట్ ఇయర్ నుంచి మీరు 5 ఇయర్స్ వరకు ప్రొజెక్షన్స్ అనేవి, రిటర్న్స్ అనేవి ఎలా ఉంటాయి, ఇలా కంప్లీట్గా కూడా మీరు సిఏ అండర్లో ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది తయారు చేయించుకుని పూర్తిగా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్తో పాటు అలానే మీ యొక్క క్యాష్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా మీరు అప్లై చేసిన తర్వాత మీకు 10 రోజుల నుంచి 15 రోజుల లోపు కేవీఐబి లేదా కేవీఐసి లేదా డిఐసి, ముఖ్యంగా వీటిలో ఇంపార్టెంట్ ఏంటంటే కేవీఐసి అంటే ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్, లేదా మీరు డిస్టిక్ లెవెల్లో కానీ అర్బన్ ఏరియాలో కానీ ఉంటే డిఐసి డిస్టిక్ ఇండస్ట్రీస్ సెంటర్, వీళ్ళ దగ్గర నుంచి మీకు కాల్ వస్తుంది. కాల్ వచ్చిన తర్వాత మీ యొక్క ప్రాజెక్ట్ వాళ్ళు పూర్తిగా మీతో ఇంటరాక్ట్ అయిన తర్వాత మీకున్న నాలెడ్జ్ని బట్టి, మీరు ఇచ్చిన ప్రాజెక్ట్ రిపోర్ట్ని బట్టి మీరు దానికి ఎలిజిబుల్ అవుతారా లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఇందులో ముఖ్యంగా ఈడిపి అనే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుందండి. దీనిలో ఒక 10 డేస్ నుంచి 1 మంత్ వరకు ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది కంప్లీట్గా మీరు బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, అలానే మీరు ప్యాకేజింగ్ ఇండస్ట్రీ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇండస్ట్రీ అయితే ముఖ్యంగా మిషనరీకి సంబంధించి అలానే కవర్కి సంబంధించి పూర్తిగా వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఈ ట్రైనింగ్తో పాటు మీరు మార్కెట్ ఎలా చేసుకోవాలి, సేల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు ఎలాంటి స్ట్రాటజీస్ అనేది మీరు అప్లై చేయాలనేది ఒక కంప్లీట్ ట్రైనింగ్ అనేది వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే ఈ ట్రైనింగ్ ఇవ్వటం వల్ల ముఖ్యంగా ఎలాంటి కొలెటరల్ లేకుండా ఇచ్చే లోను కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ ట్రైనింగ్ అనేది పాస్ అయ్యి మీరు సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ చూశారు కదా, ఎలాంటి కొలెటరల్ లేకుండా 50 లక్షల లోన్ అనేది ఉన్న ఒక మీకు సబ్సిడీ కూడా రావాలంటే ఇది ఒక మంచి స్కీమ్. ఈ స్కీమ్ను కానీ మీరు ఖచ్చితంగా కానీ యూటిలైజ్ చేసుకుంటే మీ వ్యాపారకాలను ఖచ్చితంగా మీరు సాకారం చేసుకోవచ్చు. అయితే చాలామంది బ్యాంకులను అప్రోచ్ అయినప్పుడు 10 మంది కానీ మనం వెళ్తే ఒకరికి 2 మాత్రమే వాళ్ళు లోన్స్ ఇస్తారు. ఆ ఒకరిద్దరిలో కూడా మీరు ఉండాలంటే మీరు ఖచ్చితంగా బిజినెస్కి సంబంధించిన పూర్తి నాలెడ్జ్ కానీ మీ దగ్గర ఉంటే మీరు ఖచ్చితంగా ప్రాజెక్ట్ రిపోర్ట్లో కానీ మీరు క్షుణ్ణంగా కానీ మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మీరు బిజినెస్ ఖచ్చితంగా రన్ చేయగలుగుతారు. రన్ చేసి మళ్ళీ ఈఎంఐస్ అనేది మీరు కరెక్ట్గా కట్టగలుగుతారనే కాన్ఫిడెన్స్ బ్యాంకు వాళ్ళకి కానివ్వండి, లేదా డిస్టిక్ ఇండస్ట్రీస్ కమిషన్కి కానీ, లేదా కేవీఐసి వీళ్ళకి మీరు చెప్పాలి అంటే మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి. కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఎవరికో ఒకరికి ఈ లోన్స్ అనేది ఖచ్చితంగా వాళ్ళ టార్గెట్ ఏదైతే ఉంటుందో ఆ టార్గెట్ కోసం ఇస్తారు. మీరు కానీ పూర్తిగా బిజినెస్లో ప్యాషన్ ఉండి ఈ డీటెయిల్స్ ఏదైతే ఫాలో అవుతూ మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఖచ్చితంగా కానీ ఉంటే మీరు 100% ఈ లోన్ని మీరు తెచ్చుకోవచ్చు. సో మరొక వీడియోతో మరొక గవర్నమెంట్ లోన్ స్కీమ్ గురించి మరలా తెలుసుకుందాం. బాయ్, సైనింగ్ ఆఫ్.